గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరికీ. సంక్రాంతి పండుగ రోజున ఎన్ఎస్పికి సంబంధించినటువంటి మన 11వ వెంచర్ రావడం జరిగింది. ఇక్కడ మనకు ఇది దాదాపు సంవత్సరంన్నర పైన ఫార్మింగ్ ఉన్నటువంటి వెంచర్ అండి. ఇది దాదాపు 150 ఎకరాల్లో విస్తరించినటువంటి వెంచరు. సో నవ్యసాయ ప్రాజెక్ట్స్ అనేది మనము ఏదైతే చెప్తుందో అదే ఖచ్చితంగా తూచా తప్పకుండా ఇక్కడ పాటిస్తుందండి. మీకు చెట్లు చూడండి, దాదాపు ఏ హైట్ పెరిగాయి అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే కంపెనీ స్థాపించినప్పటి నుంచి సంస్థ అధినేత ఏదైతే చెప్తున్నారో, మనము ఇక్కడ నవ్యసాయ ప్రాజెక్ట్స్ అంటే ట్రస్ట్ అండ్ క్వాలిటీ, నాణ్యత నమ్మకం కలిగినటువంటి ఏకైక సంస్థ నవ్యసాయ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఫార్మింగ్ సంబంధించి అయితే ఏ విధంగా సెక్యూరిటీ, డెవలప్మెంట్, మెయింటెనెన్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. రెండవది ఏంటంటే ఇక్కడ మనకు కస్టమర్లు కూడా రావడం జరిగింది. కస్టమర్లు కూడా వాళ్ళు కూడా ఈ ఎన్ఎస్పికి సంబంధించిన డెవలప్మెంట్, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మాటలు కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ అడ్వకేట్, సీనియర్ న్యాయవాది జయరామ్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి సార్ కూడా మాట్లాడతారు. సార్, మీకు ఈ కంపెనీకి సంబంధించినటువంటి మేము ఏదైతే చెప్పామో అది మా వెంచర్లో కనిపించిందా లేదనేది ఒకసారి మాకు చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి, పర్వాలేదు, చెప్పండి, నో ప్రాబ్లం. నమస్తే. ఇక్కడ ఎన్ఎస్పి కంపెనీ రెడ్ శాండిల్ ఫార్మింగ్స్కు రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చెప్పినట్లయితే చేస్తూ ఉన్నారు. ఇది దాదాపుగా 1.5-2 సంవత్సరాల మొక్కలు బాగా ఏపుగా బాగానే పెరుగుతున్నాయి. బాగానే చేస్తున్నారు వాళ్ళు. ఎగ్జిక్యూషన్ అయితే బాగానే ఉంది. సరే, చివరి దాకా ఎగ్జిక్యూషన్ చేసి అందరికీ ఫలాలు పంచాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ విధంగానే ఫలాలు కూడా పొందుతారు. కాబట్టి అందరూ కృషి వల్ల డెవలప్ కావాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం అలాగే సానుకూలంగా కొనసాగి అందరూ బాగుపడాలని కోరుకుంటున్నారు. మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్? మీరు చూసారు కదా ఇప్పటి వరకు కూడా. మనం చాలా బాగానే శ్రద్ధగా చేస్తూ ఉన్నారు. ప్రతి చిన్న విషయము క్రాప్ డెవలప్ కావడానికి చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కావాల్సినటువంటి లేబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అదలా ఇక్కడనే పెట్టేసేసి ఇక్కడే లేబర్ రాత్రులు ఉండి మళ్ళీ ఉదయం పొలంలో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేస్తూ ఉన్నారు. శ్రద్ధగా సూపర్వైజింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సార్, మీరు లాస్ట్ టైం కూడా మన మీ ప్రీవియస్ వెంచర్లకు కూడా రావడం జరిగింది. ఆ ప్రీవియస్ వెంచర్లు, ఈ వెంచర్లు ఏమన్నా మెయింటెనెన్స్, డెవలప్మెంట్ తేడా ఏమన్నా సార్? అన్ని విధంగా ఓ విధంగా డెవలప్మెంట్, మెయింటెనెన్స్ ఆ విధంగా అనిపించింది లేదు సార్? నడుస్తుంది సార్. మంచిగానే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక 30-40 మొక్కలు దీంట్లో రీప్లేస్ చేస్తారు సార్. ఇక్కడ ఒక 7-8 మొక్కలు. సో ఈ విధంగా మనము కస్టమర్ల నుంచి కూడా మనం చెప్పింది ఏదైతే ఉంటుందో అక్కడ మన బ్రాంచ్ ఆఫీస్లో మనం ఏది చెప్తామో, కస్టమర్ ఇంటి దగ్గర ఏదైతే చెప్తామో తప్పకుండా మనం అదే చేస్తామండి. ఇక్కడ డాక్యుమెంట్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ మనం ఏదైతే చెప్పి ఉంటామో సైట్లలో ఆ విధంగానే ఇక్కడ కనబడుతుంటుంది. కాబట్టి కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారు. సో ఇలాంటి సంస్థల్లో మనము ఇన్వెస్ట్ చేయగలిగితే, ఇలాంటి సంస్థల్లో మనం భూమి కొనగనట్లయితే, ఇలాంటి సంస్థల్లో మనం పెట్టుబడి పెట్టినట్లయితే, ఇలాంటి సంస్థల్లో మనం భద్రత, భరోసా ఉంటుందండి. కేవలం ఇలాంటి సంస్థల్లో మాత్రమే, అది కూడా నవ్యసాయ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో మాత్రమే మెయింటెనెన్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇచ్చేటువంటి ఆర్థిక భరోసా కానీ ఖచ్చితంగా తప్పకుండా చేసేటువంటి ఏకైక సంస్థ నవ్యసాయ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. అండ్ సెకండ్, ఏదైతే మేము చెప్తున్నామో ఆఫ్టర్ 12 years తర్వాత రిటర్న్స్ ఇస్తామన్నది కూడా ఖచ్చితంగా తథ్యం. ఇక్కడ పెట్టినటువంటి ప్రతి రూపాయికి కూడా 10 రూపాయలు ఖచ్చితంగా ఆదాయం వస్తుందండి. మరి ఇలాంటి మెయింటెనెన్స్, డెవలప్మెంట్ ఉన్నటువంటి సైట్స్లోన, ఇలాంటి డెవలప్మెంట్, డాక్యుమెంటేషన్ ఉన్నటువంటి, లీగాలిటీ ఉన్నటువంటి కంపెనీస్లోన మనము ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ దూరం, భారం అనేది కాదండి. మనం పెట్టేటువంటి ఏ రూపాయి భద్రత ఉందా లేదనేది చూసుకోవాలి. సో అలాంటి సంస్థలో మనం ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే, అలాంటి సంస్థలో మనము పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చిన వాళ్ళం అవుతాం. పిల్లలకి మనము భవిష్యత్తు ఇవ్వకపోయినా కూడా ఇక్కడ మనం వాళ్ళకి భారం కాకుండా ఉండాలండి. సో అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ఖచ్చితంగా మీ నిర్ణయమే. థ్యాంక్ యూ.